ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈవేళ. 1986లో సింహాసనం చిత్రం పాటలు విడుదలైనప్పుడు ఒక కొత్త గొంతులో వినిపించిన ఈ పాటను అందరూ పాడుకున్నారు. ఇప్పటికీ వినిపిస్తున్న పాట ఇది. శ అక్షరాన్ని సా అక్షరంగా పలికిన ఆ మగ గొంతు అందరినీ ఆకర్షించింది. అయితే అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతు కాదు. మరి ఆ గొంతు ఎవరిది? తెలుగు ప్రేక్షకులు చాలా కన్సర్వేటివ్స్. వాళ్ళు ఘంటసాల గొంతు మాత్రమే విన్నారు, రామకృష్ణ గొంతు మాత్రమే విన్నారు, బాలు పాడితేనే విన్నారు. కొత్త గాయకుడు అంటే మాత్రం ఆయన పాడే పాటలు వినరు, కానీ వినాల్సిందే అన్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఎందుకంటే ఆయనకు గాయకుడు బాలుతో పేచీ వచ్చింది. మిగిలిన హీరోలందరూ ఇతర గాయకులతో పాడించుకుంటుంటే హీరో కృష్ణ నాకు మీరు పాడాల్సిందే అని బాలుకి అవకాశం ఇచ్చారు. హీరో కృష్ణకు మధుర గాయకుడు ఘంటసాల స్వరం అంతగా మ్యాచ్ కానప్పుడు బాలు ప్రాణం పెట్టి ఆయనకు పాడారు. ఇద్దరు ఒకరి ద్వారా మరొకరు లబ్ధి పొందిన స్నేహితులే. కానీ ఇద్దరికి చిన్న మాట పట్టింపు వచ్చింది. బాలు పాట లేకుండా హీరో కృష్ణ సినిమాని ఊహించుకోవడం కష్టం. కానీ ఆయన కొత్త గాయకుడు రాజు సీతారామును తెచ్చారు. ఆకాశంలో ఒక తారగా మలిచారు. ముందు నుంచి హీరో కృష్ణ ధోరణి అంతే. ఆయన ట్రెండ్ను ఫాలో అవ్వరు, ట్రెండ్ ఆయన్ని ఫాలో కావాల్సిందే. అందుకే ప్రేక్షకులు నటశేఖర కృష్ణను కేవలం డేరింగ్ అని ఊరుకోలేదు, డాషింగ్ అని కూడా అన్నారు. సూపర్ స్టార్ కృష్ణకు కొన్ని చిత్రాల్లో పాటలు పాడిన రాజు సీతారాం ఇప్పుడు దూరంగా జరిగి విదేశాల్లో స్థిరపడ్డారు.